ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో పెట్టుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్లో సవాలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన డివిజన్ బెంచ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం సూచించింది. బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 3న 8 వారాలకు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో తీర్పు ఇవాళ వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తున్న లివిల్, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి రేవంత్ సర్కార్కి ఇదంతా కూడా ఒక చెంపపెట్టలా అనుకోవచ్చా? ఇవాళ సుప్రీంకోర్టుకు సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువరించింది. ఇది ఒక చారిత్రాత్మక తీర్పు, న్యాయం ధర్మం గెలిచిందని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి గత కొద్ది రోజులుగా వాదోపవాదనలు విన్నారు. ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, స్పీకర్ ఫిర్యాదు చేశారు, అసెంబ్లీ సెక్రటరీ ఫిర్యాదు చేశారు. అక్కడ ఎక్కడా కూడా న్యాయం జరగకపోగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కొద్ది రోజుల కింద అంటే ఏప్రిల్లో దీన్ని తీర్పు రిజర్వ్ చేశారు. ఇవాళ సిజేఐగా ఆ తీర్పు వెలువరించారు. ఇందులో భాగంగా పలు కీలక అంశాలను కూడా గవాయ్ ప్రస్తావించారు. ప్రధానంగా ఏదైతే ఈ తీర్పుకు సంబంధించి ఎంతలోపు గడువు ఉంటాయో గడువుకు సంబంధించి మీరు గతంలో ఎందుకు చర్యలు తీసుకునే లేదు అనే అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా విచారణ సందర్భంగా మీకు టైం బాండ్ అంటూ ఎందుకు దీనికి టైం బాండ్ ఎందుకు పెడుతున్నారు, టైం బాండ్ లోపు చేసుకోవాలి కదా, ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి గతంలో చెప్పారు. అంతేకాకుండా ఇతర కేసులను కూడా ఉటంకిస్తూ ఆ కేసును ఉదహరించి కూడా మహారాష్ట్రకు సంబంధించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా ఉటంకిస్తూ దీనికి అది కూడా వర్తించుతుందని చెప్పారైతే స్పీకర్ కు కొన్ని అధికారాలు ఉంటాయి. అధికారుల విషయంలో అధికారులు ఏదైతే అధికారులు ఉంటాయో దానికి సంబంధించి సుప్రీంకోర్టు పార్లమెంట్ కి సంబంధించి ఒక అమెండ్మెంట్ చేయాల్సిందే. అమెండ్మెంట్ చేయలేకపోవడం వల్ల మేము స్పీకర్ నిర్ణయానికి మేము కొంత ఆలోచించాల్సి వస్తే పవర్ ను మేము దాటి మేము ముందుకు వెళ్ళలేమని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఖచ్చితంగా ఒక 3 నెలల లోపు దీనికి సంబంధించి ఒక డిసిషన్ తీసుకోవాలి, 10 మంది విచారణ చేపట్టి 10 మందికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. అయితే ఈ 10 మందికి సంబంధించి గతంలోనే అనేక సందర్భాల్లో కూడా ఎవిడెన్స్ బీఆర్ఎస్ పార్టీ వారికి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎవిడెన్స్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించింది. దానంగా దానం నాగేందర్, కడియం శ్రీగారికి సంబంధించి కూడా వారు పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి కొద్ది రోజులకే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని పోటీ చేశారు. ఇటు కడియం శ్రీగారు సైతం వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఆ ఎంపీ టికెట్ సంబంధించిన నామినేషన్ దాఖలు సమయంలో సంతకం కూడా పెట్టిందని చెప్పేసి కూడా ఇవాళ ఎవిడెన్స్ అని ఇప్పటికే సమర్పించామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ తీర్పుకు సంబంధించి ఒక చారిత్రాత్మక తీర్పుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా
స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లేనిచో మేము కొన్ని అధికారాలు మాకు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే గత కొద్ది రోజులుగా నానుస్తూ వస్తున్న దానికి సంబంధించి స్పీకర్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నారనే ఉత్కంఠ అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఉంది. ఆ 10 మందికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు, వారు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. గత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. దానికి అనుగుణంగానే వాళ్ళ గవాయి నేతృత్వంలోని సిబిఐ ధర్మాసనం ఇచ్చిన తుది తీర్పు కూడా అందుకు అనుకూలంగా రావడంతో ఖచ్చితంగా ఆ 10 స్థానాలలో ఉప ఎన్నికలు ఖాయమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అలాగే సుప్రీంకోర్టు ఒక కీలకమైన విషయం చెప్పింది, అంటే స్పష్టంగా చెప్పడం జరిగింది, స్పీకర్ తమకేమీ పట్టంటి వ్యవహరించడం సరికాదు, 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా చెప్పడం జరిగింది కదా లివి. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా 3 నెలల లోపు వారు విచారించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా చెప్పింది. గతంలో ఏదైతే టైం బాండ్ సంబంధించి చెప్పిందో ఇవాళ కూడా మరొకసారి అదే విధంగా చెప్పింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే కరెక్ట్ కాదు అనే విషయం కూడా ఇవాళ మరొకసారి ప్రస్తావించింది. అంటే ఏదైతే ఇటు డిస్క్వాలిఫై చేయకుండా నాంచుకుంటూ పోవడం, సమయం లేదని సమయం ఉన్నదని చెప్పుడు విచారణకు రాలేదని ఇవన్నీ ఇవి చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దనే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఆ విధంగా వ్యాఖ్యానించింది. ఖచ్చితంగా ఈ 3 నెలల లోపు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిబిఐ గవాయి నేతృత్వం ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఖచ్చితంగా వారిపైన వేటు పడుతుందని మాత్రం న్యాయ నిపుణులు చెప్తున్నారు. గతంలోనే అనేక కేసుల్లో కూడా డిస్క్వాలిఫై సంబంధించి 5 ఏళ్ల లోపు పదవి కాలం ఉంది, 5 ఏళ్ల లోపు ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటామంటే కుదరదన్న విషయాన్ని కూడా ఇవాళ మరొకసారి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఖచ్చితంగా 3 నెలల లోపు వీరికి సంబంధించిన అనంత వేటు పడుతుంది. ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని కూడా ఇప్పటికే అయితే న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సునీత, ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా మాట్లాడడం రెస్పాండ్ అవ్వడం జరిగిందా లివిల్? అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యే ఉంటే వారందరిలో కూడా ఒక ఉత్కంఠత నెలకొంది. ఏదైతే మొదటి నుంచి కూడా గవాయి నేతృత్వంలోని ధర్మాసనము వారికి ప్రతికూలంగా వ్యాఖ్యానించడం కావచ్చు, సుప్రీంకోర్టుకు సంబంధించిన విచారణల సందర్భంగా ఇటు స్పీకర్ తరపు న్యాయవాది కావచ్చు, అటు సెక్రటరీ తరపు న్యాయవాదులను కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారిలోకి అయితే ఉత్కంఠ ఉంది. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయితే మాకు బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందనే ఒక ఉత్కంఠలో వారుతున్నారు. వారు ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. స్పీకర్ కార్యాలయం కూడా ఇప్పటి వరకు స్పందించినట్టు మనకు ఎక్కడేం లేదు. కేవలం నేను న్యాయ నిపుణులతో చర్చిస్తానని మాత్రమే చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ 3 నెలల లోపు నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా స్పీకర్ తీసుకుంటాడు అనే ఆశాభావం అయితే ఇక్కడ న్యాయ నిపుణులు కావచ్చు అలా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. లేని పక్షంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.